స్టీల్ ప్లాంట్ మిగులు భూములను ప్రతి 6 కార్డుల హోల్డర్లకు పంచాలని డిమాండ్ చేశారు నిర్వాసితులు. విశాఖ గాజువాక లంక గ్రౌండ్లో నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం తాము నిరసన తెలిపేందుకు అనుమతి కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన నాయకులు కనిపించకుండా తిరుగుతున్నారని విమర్శించారు. యాజమాన్యం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ కూడా మిత్రులందరికీ ఏదైతే ఈ రోజు నిర్వాసితులందరికీ కూడా శాశ్వత పరిష్కారం చేయాలని భిక్షాటమి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మొన్న డిసెంబర్ 8వ తారీఖున మెయిన్ గేట్ ద్వారా నిర్వాసితుల కుటుంబ సభ్యులతో మరి నిర్వాసితులందరూ కూడా వన్ టైం సెటిల్మెంట్ దిశగా భూమిని పంచాలని చెప్పి మేము కార్యక్రమం చేసాం. అందులో భాగంగా మరి ఈ రోజు భిక్షాటమి కార్యక్రమం గాజువాక ప్రాంతంలో చేయాలని చెప్పి పెట్టాం. ఎందుకు ఈ భిక్షాటమి కార్యక్రమం పెట్టామంటే మరి ఆ రోజు మేము భూములు ఉన్నప్పుడు అందరం కూడా జమీందారులుగా బతికేవారం. ఈ స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చి ఈ రోజు మనం అడుగుతున్న పరిస్థితి ఉంది. భిక్షాటమి కార్యక్రమే కాదు, అందరూ భిక్ష పెట్టుకుని బతుకుతున్నాం అందరమే. అది రియల్ గా మీరు అందరూ చాలా మంది వస్తే మేము లైవ్ లో చూపిస్తాం కూడా. అందుకోసం ఈ స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చి 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకు కూడా పరిష్కార మార్గం చూడకపోతే ఏ విధంగా మాకు ఎప్పుడు పరిష్కార మార్గం చూస్తారు? మేము చనిపోయినప్పుడు పరిష్కార మార్గం చూస్తారా? మేము అందరూ కుటుంబం అందరూ ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మీ ప్రభుత్వాలు వచ్చి మా శవాల మీద దండలు వేసి ఆ రోజు మేము పరిష్కారం చేస్తారని మేము ప్రభుత్వాలు మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ఎలక్షన్ వచ్చేటప్పుడు నిర్వాసుల డిమాండ్ ని ప్రధానంగా పెట్టి మీరు మా చిన్న ఓట్లు వేయించుకొని ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మా సమస్యను పరిష్కరించకపోతే మేము ఎవరిని అడగాలి? ఎవరు దీన్ని పరిష్కారం? 4వ తారీఖున గాజువాక పట్టణంలో భిక్షాటన కార్యక్రమం చేద్దాం అనుకున్నాం, కానీ పోలీసు వారు అనుమతి ఇవ్వలేదు. సిపి గారిని కలిసాము, ఏసీపీ గారిని కలిసాము, సిఐ గారిని కలిసాము. మాకు అనుమతులు ఇవ్వమని గవర్నమెంట్ నుండి ఆర్డర్ లేదు, మేము ఆపేశామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మీరు కావాలని అనుకుంటే ఒక గ్రౌండ్ లో మీటింగ్ పెట్టుకోండి, కానీ రోడ్ల మీద మీకు అనుమతులు లేవని చెప్పేసి వారు చెప్పడంతో ఈ రోజు మేము లంకా గ్రౌండ్ లో బహిరంగ సభ పెట్టుకోవడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. అయితే ఈ ప్రభుత్వాలు మరియు లేబర్ కార్డులు చేయించడానికి ఈరోజు వచ్చినటువంటి శాంతి మేడం గారు మరియు ఇతర కార్మికులారా, అంటే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యొక్క కార్డులకు ముఖ్యంగా ఒక 5 ఉపయోగాలు ఉంటాయి. దీన్ని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎట్లయితే అంటున్నారో, ఈ కార్డు వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత 2 బెనిఫిట్లు ఉపయోగపడతాయి. అందులో ఒకటి వచ్చేసేసి కార్డు వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆ కుటుంబంలో ఎవరైనా పిల్లలు పుడితే కనుక 30 వేలు ఇస్తారు 2 పిల్లలకు. అదేవిధంగా కార్డు వచ్చిన హోల్డర్కి ఎవరైనా ఆడపిల్లలు ఉంటే కనుక ఆడపిల్లలు 2 ఆడపిల్లలకు కూడా 30 వేలు ఇస్తారు. అదేవిధంగా పెళ్లిళ్ళకు అంటే మ్యారేజ్కి అయిపోయిన తర్వాత వాళ్ళకు 2 డెలివరీలకు కూడా 30 వేలు ఇస్తున్నారు ఈ కార్డు ద్వారా ఉపయోగాలు. 3వది వచ్చేసి సహజ మరణము అంటే న్యాచురల్ డెత్ ఏదైతే అంటుందో, న్యాచురల్ డెత్ ఉంటే కనుక 2 లక్షలు ఇస్తున్నారు. యాక్సిడెంటల్ డెత్ వచ్చేసి 10 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళు బయట హెల్త్ చెకప్ ఏమి వర్కర్లు ఏమి చేయించుకోరు, కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకు ఒక హెల్త్ చెకప్ పెట్టింది. దీన్ని బయట చేయించుకుంటే కనుక సుమారు ఒక 15,000 వరకు అవుతుంది. కానీ కార్డు ఉన్న హోల్డర్కి అయితే ఈ గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫ్రీగా చేయించి 1 వీక్ లోపల రిపోర్ట్ కూడా ఇస్తుంది.